Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester cluster, botany cluster A. In that second paper, A2 paper, with botany and medicinal botany. In that fourth unit topic, Ayurvedam, we are already discussed in last classes. రసాయన అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ ట్రీట్మెంట్కి సంబంధించి మనం 8 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆయుర్వేద హ్యాస్ ద 8 బ్రాంచెస్. ఇట్స్ అప్రోచెస్ టు మెడిసినల్ ట్రీట్మెంట్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద పర్సన్ రాదర్ దాన్ ద డిసీజెస్. అంటే వ్యాధిని బట్టి మనం చికిత్స చేసేటటువంటి విధానాన్ని బట్టి, అంటే దేనికి రోగం వచ్చింది, అంటే బాడీలో ఏ పార్ట్కి రోగం వచ్చింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాము అని దాని గురించి ఇక్కడ కెమికల్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ చేసే విధానం ఒకటి ఉంది. దాన్ని మనం రసాయన అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. రసాయన చికిత్స అంటాం. దాని గురించి మిమ్మల్ని సిలబస్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. రసాయన చికిత్స షార్ట్కి అడగడానికి చాయిస్ ఉన్నటువంటిది. రసాయన అంటే ఆయుర్వేదం లోపల ట్రీట్మెంట్ చేసే విధానానికి సంబంధించి కెమికల్స్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇది రసాయన చికిత్స. ద సైన్స్ ఆఫ్ ఆయుర్వేద therefore encompasses the treatment of the total knowledge of the whole lifespan. ఆయుర్వేదం అంటే ఏమని చెప్పాం? టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ది హోల్ లైఫ్ స్పాన్ అన్నాం కదా. అంటే మన శరీరానికి సంబంధించి ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పగలిగేటటువంటిది ఆయుర్వేదం అని చెప్పేసి. ప్రిజర్వింగ్ ద హెల్త్ ఆఫ్ ద హెల్దీ అండ్ ఎలిమినేటింగ్ సఫరింగ్ ఆఫ్ ద సిక్. అంటే ఇక ట్రీట్మెంట్ ఏంటి చేసేటటువంటి విధానం? బాడీని హెల్త్ ఆఫ్ ది హెల్త్, అంటే ప్రిజర్వింగ్ ద హెల్త్ ఆఫ్ హెల్దీ, అంటే ఆరోగ్యంగా ఉండడం. బాడీ ఆరోగ్యంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నామో ఆ వ్యాధిని ప్రివెంట్ చేయడం, అంటే ఎలిమినేటింగ్ ద సఫరింగ్ ఆఫ్ ద సిక్. మనం బాధపడేటటువంటి ఆ బాధని తొలగించి శరీరాన్ని, బాడీని హెల్దీగా ఉంచడం అనేటటువంటిది ఆయుర్వేదంలో భాగం. ఆయుర్వేద హ్యాస్ ద 8 బ్రాంచెస్. రసాయన ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విత్ కెమికల్స్. రసాయన అంటే ఏంటి? మన కెమికల్స్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసేటటువంటిది అన్నమాట. దాన్ని రసాయన చికిత్స అంటాము. కెమికల్స్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇన్ ఆయుర్వేద. ద థెరపీ విచ్ గివ్స్ ద బెనిఫిట్ ఆఫ్ గుడ్, అంటే మనకి బెనిఫిట్ ఆఫ్ గుడ్ ఈజ్ రసాయన. రసాయన తంత్ర ఈజ్ వన్ ఆఫ్ విచ్ డీలింగ్ ఆఫ్ ఏజింగ్ ప్రాసెస్, ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ స్ట్రెంగ్త్, ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అండ్ క్యూరింగ్ ఆఫ్ డిజార్డర్స్. రసాయన తంత్ర లోపల ఏం చేస్తుందంటే మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి, ఎక్కువ కాలం బ్రతుకుతాం, అవునా? అంటే ఏజింగ్ ప్రాసెస్ అంటే హెల్తీగా ఉండేలా చేయడం మనకి. అలాగే స్ట్రాంగ్గా ఉండడం, ఎక్కువ కాలం బ్రతికుండడం. అలాగే బాడీకి వచ్చేటటువంటి డిజార్డర్స్, వాత పిత కఫ అన్నాం కదా, అలాంటివి ఏమీ రాకుండా చూడటం, అంటే వస్తే వాటిని క్యూర్ చేయడం. ఇది రసాయన చికిత్సలో భాగం అన్నమాట. వాట్ ఈస్ ద డెఫినేషన్? విచ్ డిక్రీజెస్ ద ఏజింగ్ ప్రాసెస్, ఇంక్రీజింగ్ ద లాంగివిటీ అండ్ ఇంక్రీజెస్ ద మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ and which destroy the disease. The process is rasayana.
అంటే డిక్రీజెస్ ద ఏజింగ్ ప్రాసెస్. అంటే మన వయసు పెరిగే కొలది మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, అవునా? అంటే వయసు పెరిగినప్పటికి కూడా దట్ ఈస్ ద హెల్తీగా ఉంటే యంగ్ ఏజ్లో ఉన్న ఫీలింగ్ లాగా ఉంటుంది. అంటే అలాగా హ్యూమన్ బాడీ అనేటటువంటిది యంగ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏజ్ కనిపించకుండా, అలాగే ఎక్కువ కాలం జీవించి ఉండేలాగా సైకలాజికల్గా, ఫిజికల్గా రెండు కూడా ఉండాలన్నమాట. అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే బాడీ ఫిట్నెస్, అంటే బాడీలో ఎలాంటి రోగాలు లేకుండా డిస్ట్రాయ్ చేయడం, ఇదంతా దాన్ని కూడా మనం రసాయన అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఈ రసాయన చికిత్స వల్ల బెనిఫిట్ ఏంటి, మనకి అసలు ఉపయోగం ఏంటి? యాజ్ పర్ చరక, మనం ఆయుర్వేదంలో గురించి డిస్కస్ చేసేటప్పుడు చరక అని ఒక అతను గురించి డిస్కస్ చేసాం కదా, చరక సంహిత అనే గ్రంథం రాశారు అని చెప్పేసి. బెనిఫిట్స్ ఆఫ్ రెగ్యులర్ యూజెస్ ఆఫ్ రసాయన ఆర్ లాంగ్విటీ, గుడ్ మెమొరీ పవర్, గుడ్ సెన్సార్ ఫంక్షన్, health, youthfulness, complex ion, luster and resistant against the disease. అంటే మనకి దీని యొక్క మెయిన్ ఏంటంటే మనం ఫిజికల్గా మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి కదా. హెల్తీగా ఉంటామంటే మన మెమొరీ పవర్ అంటే మతిమరుపు, అంటే మనకి ఏజ్ అయ్యే కొలది లాస్ ఆఫ్ మెమొరీ అనేది వస్తూ ఉంటుంది. అలా లేకుండా అంటే మనం అన్నీ గుర్తుపెట్టుకునేలాగా, ఎక్కువ కాలం జీవించి ఉండేలాగా, అలాగే మన సెన్స్ ఆర్గాన్స్ అయినటువంటి అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, 5 ఆర్గాన్స్, ఆ ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా పనిచేసేలాగా, యంగెస్ట్గా ఉండేలాగా, ఈ రకంగా రెసిస్టెంట్ పవర్ కలిగి ఇమ్యూనిటీ పవర్ కలిగిన బాడీని ఫార్మేషన్ చేయడమే ఈ చికిత్స యొక్క బెనిఫిట్ అన్నమాట. వేరియస్ రసాయనాస్ ఆర్ అంటే రకరకాల అంటే కెమికల్స్, అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా కెమికల్స్ని ఏ విధంగా చూస్తున్నాం? దేర్ సచ్ యాజ్ ద ఆమ్లా, అశ్వగంధ, శతవారి, హరిటాకి, పిప్పలి, అంటే ఈ మొక్కల నుంచి మనం ఆ కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఏ మొక్కలో ఏ కెమికల్ ఉందో చూసుకొని ఆ కెమికల్ ఫిజికల్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందా, మెంటల్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందా అనేటటువంటిది తెలుసుకొని మనం యూజ్ చేస్తామన్నమాట. మనం ఆల్రెడీ ఇథనోబాటనీ గురించి స్టడీ చేసేటప్పుడు కొన్ని మొక్కల గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక 10 ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తాం సెకండ్ చాప్టర్ లోపల. అజాడి రక్త, ఇండికా అని చెప్పేసి అక్కడ జింజర్ గురించి, కర్కుమా లాంగా గురించి, ఆస్మమ్ శాంక్టమ్, అలాగే మనకి ఫైటో కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ అని చెప్పేసి ఆ పేపర్లో కూడా రాహుల్ పిఎస్ సర్పంటైనా అని చెప్పేసి అక్కడ కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదా కొన్ని మొక్కల గురించి. అశ్వగంధ దీని గురించి కూడా డిస్కస్ చేస్తాం మనం. అంటే ఆమ్లా, ఉసిరి, ఇవన్నీ మొక్కల్ని అందులో ఉండేటటువంటి కెమికల్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఐడెంటిఫై చేసి ఆ కెమికల్స్ని ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారన్నమాట. అంటే ఫార్మకలాజికల్గా. రసాయన హ్యాబ్స్ అండ్ ఫార్మకలాజికల్ ప్రాపర్టీస్. ఎంబ్లికా ఎఫిసినాలిస్, అంటే మనకి ఎంబ్లికా ఎఫిసినాలిస్ అనేటటువంటి మొక్కని అందులో ఫ్రూట్, అంటే మనం తినే ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయలో ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. న్యూట్రిషన్ పరంగాని అలాగే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం. అలాగే టెర్మినేలియా చెబులా, హరిటాకి అని పిలుస్తూ ఉంటారు. దీనిలో ఫ్రూట్ బాడీనే ఉపయోగించుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద యాంటీ ఆక్సిడెంట్స్. అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే ఎలిమెంట్స్ అనేటటువంటివి ఫ్రీగా విడివిడిగా ఉన్నాయనుకోండి, దాంతో రియాక్ట్ అయిపోయి కాంపౌండ్ ఫార్మేషన్ చేసేస్తూ ఉంటాయి. అలాగా ఆ ఫ్రీ రాడికల్స్ కాంపౌండ్ ఫార్మేషన్ చేయకుండా రాడికల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
విథోనియా సోమ్నిఫెరమ్, అశ్వగంధ అంటాం. దీని లోపల రూట్ ఉపయోగపడుతుంది. దాని లోపల అడాప్టోజెనిక్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయన్నమాట. అలాగే టీనోస్పోరా కార్డిఫోలియా, గుడుచి అని చెప్పేసి పిలుస్తారు, లేదా తిప్పతీగ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కరోనా కాలంలో ఉన్నాం కదా, కరోనాకు సంబంధించి ఇమ్యూనిటీ పవర్ అనేటటువంటిది మన బాడీలో ఇంక్రీజ్ అవ్వాలి. దానికోసం ఈ మధ్యకాలంలో తిప్పతీగని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. మనం ఈ ఆనందయ్య గారి మందు అని చెప్పేసి కూడా విన్నాము, వాళ్ళు కూడా ఇదే వాడుతున్నారనేసి. టీనోస్పోరా కార్డిఫోలియా, దిస్ ఈజ్ ద తిప్పతీగ అంటాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇమ్యూనోమాడ్యులేటరీ, అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక మొక్క అన్నమాట. అలాగే టెర్మినేలియా అర్జున, ఇది వుడ్ యీల్డింగ్ ప్లాంట్ మనకి. దీని యొక్క స్టెమ్ యొక్క బార్క్ని, దాని యొక్క అంటే పైన ఇది ఉంటుంది కదా, స్టెమ్ యొక్క సర్ఫేస్ రీజియన్ లోపల మనం ఇలా పీలర్ లాగా లాగితే వస్తుంది కదా, అవుటర్ సర్ఫేస్ రీజియన్ పెరిడర్మ్ అంటాము, లేదా బార్క్ అంటాము, ఏదైనా పిలవచ్చు. సెకండరీ గ్రోత్ తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఆ బార్క్ లోపల మనకి హైపో కొలెస్టోరమిక్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ కేటగిరీస్ అంటే కొలెస్ట్రాల్ని తగ్గించగలిగేటటువంటి కెమికల్ కాంపౌండ్స్, అలాగే ఫ్రీ రాడికల్స్ని, ప్రతిదీ కూడా ఈ 5 ప్లాంట్స్ ఇక్కడ రాసినటువంటి మనం చెప్పినటువంటి 5 ప్లాంట్స్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కల్పిస్తున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏమన్నాము, ఫ్రీ రాడికల్స్, వాటిని కన్జ్యూమ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ కింద అన్నమాట వర్కౌట్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి రసాయన చికిత్స లోపల ఆయుర్వేదంలో యూజ్ చేస్తాం. సరే, మనకి కింగ్ ఆఫ్ రసాయన అంటే మనకి ఇందులో ఒక ఆయుర్వేదం అంటే కెమికల్స్ అన్నాం కదా, మొక్కల నుంచి తయారు చేసినటువంటి ఒక ఆయుర్వేదం మెడిసిన్ ఉంది ఇందులో. దాన్ని కింగ్ ఆఫ్ రసాయన అని పిలుస్తాము. మనం సింపుల్గా పిలవడానికి మ్యాక్ అని పిలుస్తాం. అంటే మహర్షి అమృత్ కలాష్ అని చెప్పేసి దాని పూర్తి పేరు. షార్ట్గా మనం మ్యాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. మ్యాక్ రసాయన ఫర్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన బాడీ ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. కింగ్ ఆఫ్ రసాయన అని చెప్పేసి దీన్ని పిలుస్తాము. వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ రసాయన అంటే అమృత్, అంటే మహర్షి అమృత్ కలాష్ అనేటటువంటి మ్యాక్ బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు, ఇట్ ఎన్హాన్స్ ద లాంగ్విటీ, అంటే మనం ఎక్కువ కాలం జీవించడానికి, బూస్ట్స్ మెమొరీ, షార్ప్నెస్, అలాగే ఇంటెలెక్చువల్, లెన్స్ గ్లో అండ్ ఆయుర్ టు, అంటే దర్ ఇస్ ద స్కిన్కి సంబంధించి స్కిన్ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఆఫ్ వాయిస్, స్కిన్ ఇంప్రూవ్స్, క్వాలిటీ ఆఫ్ వాయిస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మేక్స్ స్పీచ్ మోర్ ఎఫెక్టివ్, అంటే మన గొంతుకు సంబంధించి కూడా, అంటే మన బాడీ అనేటటువంటిది ఎక్కువ కాలం జీవించడానికి, మన బాడీ యాక్టివ్గా ఉండడానికి, మన మెమొరీ పవర్ ఎక్కువగా ఉండడానికి, మన బాడీ గ్లో అప్ అవడానికి, అంటే మన స్కిన్ మెరుస్తూ ఉండడం కోసం. అలాగే వాయిస్, మన గొంతు అంటే కఫం పట్టకుండా గొంతు అనేటటువంటిది క్వాలిటీగా వాయిస్ ఉండడానికి, అలాగే స్పీచ్ అంటే మనం స్పీకింగ్ అవుట్ వర్డ్స్ అనేటటువంటివి చాలా ఎఫెక్టివ్గా క్లారిటీగా వచ్చేలాగా. ఇంక్రీజింగ్ ద స్టామినా ఆఫ్ ద సెన్సెస్, మన సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్, ఈ సెన్స్ ఆర్గాన్స్ యొక్క స్టామినా ఇంక్రీజ్ చేయడం, అంటే వాటిని స్ట్రాంగ్గా తయారు చేయడం. కీప్స్ ద బాడీ అండ్ మైండ్ యూత్ఫుల్, అంటే మన బాడీ అంటే ఫిజికల్ కానీ మెంటల్గా కూడా యంగ్గా ఉండేలా చేస్తుందన్నమాట ఈ మ్యాక్. అంటే మహర్షి అమృత్ కలష్ అనేటటువంటి ట్యాబ్లెట్ లాంటిది అనమాట మనకి ఇది. కంపోజిషన్ ఆఫ్ ద మ్యాక్,
దీన్ని ఏ విధంగా తయారు చేశారంటే మరి అందులో వాడినటువంటి రసాయనాలన్నీ చెప్పాలంటే కష్టం. ఇది 1, 2 అంటే 1 or 2 ప్లాంట్స్ యూజ్ చేసినటువంటి ప్రిపేర్ చేసినటువంటి మెడిసిన్ కాదు. అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, చాలా ఎక్కువ మొక్కల నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ అన్నమాట. మనకి మ్యాక్ అంటే 2 రకాలుగా దొరుకుతుందంట. ఒకటేంటి, మ్యాక్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ 2 ఫార్మ్స్, మ్యాక్ 4, మ్యాక్ 5 అని చెప్పేసి. మ్యాక్ 4 అయితే పేస్ట్ రూపంలో దొరుకుతుందంట, మ్యాక్ 5 అయితే ట్యాబ్లెట్ రూపం లోపల. అంటే ఈ మహర్షి అమృత్ కలశ్ అనేటటువంటిది అంటే మనం తయారు చేసుకునే విధానం 1, 2, 3, 4లో అలాగే ఇచ్చుకున్నారనమాట. ఇక్కడ మనకి 4, 5 బాగా యూస్ఫుల్గా ఉండేటటువంటివి అనమాట. అంటే మ్యాక్ 4 లోపల అంట పేస్ట్ కదా ఇది 38 హెర్బ్స్ అంటే 38 రకాల మొక్కలు దీనిలో మనం ఉపయోగించబడ్డాయి అన్నమాట. ఈ 38 రకాల మొక్కలకు సంబంధించి 38 హెర్బ్స్ ఉన్నాయి కదా, వాటిని కౌ గీ ఉంటుంది కదా, ఆవు నెయ్యి, లైఫోఫైజ్డ్ ఇన్ కౌ గీ, అందులో మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా అన్నమాట. గీలో ఈ 38 హెర్బ్స్ నుంచి తీసినటువంటి ఈ పౌడర్ని కౌ గీలో మిక్స్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తారన్నమాట. దెన్ మ్యాక్ 4 కింద చెప్తాం. అదే మ్యాక్ 5 ట్యాబ్లెట్ అనేటటువంటిది హైడ్రోఫిలిక్ ట్యాబ్లెట్ ఆఫ్ 13 హెర్బ్స్, 13 రకాల హెర్బ్స్తో తయారు చేయబడినటువంటి వాటర్లో కరిగిపోయే కెపాసిటీ ఉన్నటువంటి ట్యాబ్లెట్ అన్నమాట. మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఇవి తీసుకునే విధానం, అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ని కానీ పేస్ట్ని కానీ అనేది. మ్యాక్ 4 అనేటటువంటి పేస్ట్ని అయితే 10 grams ఈజ్ టు బి టేకెన్ ట్వైస్ ఏ డే విత్ మిల్క్ ఆన్ ఎంప్టీ స్టమక్ బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మనకి ఆయుర్వేదంలో వాడేటటువంటివన్నీ కూడా మ్యాక్సిమం బిఫోర్ ఈటింగ్, మ్యాక్సిమం తినడానికి ముందే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాక్ 4 పేస్ట్ అంటే పేస్ట్లా ఉంది కదా, ఆ పేస్ట్ 10 grams అంట తీసుకోవాలి. రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. అంటే మిల్క్తో తీసుకోవచ్చు, వాటర్తో తీసుకోవచ్చు, ఎలాగైనా సరే ప్రాబ్లం లేదు. కాకపోతే ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి, అంటే భోజనం చేయడానికి ముందే తీసుకోవాలన్నమాట. మ్యాక్ 4 పేస్ట్ని 10 grams చొప్పున తీసుకోవాలి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఈ పేస్టు 10 grams ఆఫ్ పేస్ట్ మ్యాక్ 4 పేస్ట్ని తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈచ్ డోస్ ఆఫ్ మ్యాక్ 4 తర్వాత 1 tablet ఆఫ్ మ్యాక్ 5 ఈజ్ టు బి టేకెన్ విత్ వాటర్. అంటే మ్యాక్ 4 పేస్ట్ 10 grams మనం కడుపులో వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత మ్యాక్ 5 ట్యాబ్లెట్ ఒకటి వాటర్తో వేసుకోవాలన్నమాట. అదైతే మిల్క్తో వేసుకుంటున్నాం, ఇదేమో వాటర్తో వేసుకుంటున్నాం. ద డోస్ ఆఫ్ మ్యాక్ 4 and 5 మే బి డబుల్డ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. అంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, అంటే మన బాడీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి దాన్ని డబల్ డోస్ కూడా వేసుకోవచ్చు అంట మనం. మ్యాక్ 4ని 5ని వాటి యొక్క డబల్, అంటే ఇప్పుడు 10 grams వేసుకున్నది 20 grams వేసుకోవచ్చు రోజుకి. ఇక్కడ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నది 2 టాబ్లెట్లు వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు 4 వేసుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం వేసుకుంటాం కాబట్టి 2 బదులు 4 వేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద డిసీజ్. ఫర్ డయాబెటీస్ మ్యాక్ 4 పేస్ట్ ఈజ్ నౌ అవైలబుల్ యాజ్ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్. డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ ఫ్రీగా ఉండేటటువంటి పేస్ట్ అవైలబుల్గా ఉందంట. అంటే మహర్షి అమృత్ కలశ్ అనేటటువంటి ఈయన అతను తయారు చేసినటువంటి ట్యాబ్లెట్ కాబట్టి ఆయన పేరు మీదుగా మ్యాక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అతను తయారు చేసిన పేస్ట్, అలాగే అతను తయారు చేసినటువంటి ట్యాబ్లెట్ మ్యాక్ 4, మ్యాక్ 5 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దాన్ని మనం భోజనానికి ముందే మ్యాక్ 4ని పేస్ట్ని 10 grams తీసుకుంటాం, అది మిల్క్తో తీసుకోవాలి. ట్యాబ్లెట్ని అయితే వాటర్తో తీసుకోవాలి. ఒక అరగంట తర్వాత మ్యాక్ 4 తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాక్ 5 తీసుకోవాలన్నమాట. అది అంటే ఉదయం సాయంత్రం కూడా అలాగే తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఏం జరుగుతుంది బాడీ లోపల అన్నప్పుడు, యాక్షన్ ఆఫ్ ద మ్యాక్ ప్రొవైడ్స్ ద హై క్వాలిటీ ఫుల్ స్పెక్ట్రమ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్.
మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేటటువంటి మెటీరియల్స్ అందులో ఉన్నాయి. మనకి న్యూట్రలైజెస్ ద ఎక్సెస్ ఫ్రీ రాడికల్స్. చెప్పాం కదా, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అనేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉందనుకుందాం. సోడియము, పొటాషియము, క్లోరిను, సల్ఫరు, ఫాస్ఫేట్ అని ఇలా విడివిడిగా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఆ ఎలిమెంట్స్ ఏ కాంపౌండ్తో కలిసి ఉండకుండా విడిగా ఉంటాయి. అవే ఫ్రీ రాడికల్స్ అంటే. ఇప్పుడు ఫాస్ఫేట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఫాస్ఫేట్ ఫ్రీగా ఉండగలుగుతుందా? ఫాస్ఫేట్ PO4 ఫామ్లో ఉంటే ఆ PO4 ఫాము దేంతో, సోడియం ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్ ఇలా కాంపౌండ్ ఫామ్ అయిపోతే అంటే ఇలా రియాక్షన్ జరిపేసుకుంటూ ఉంటాయన్నమాట. అలా రియాక్షన్ జరిపోవడం వల్ల మన యాక్టివిటీ ప్రాబ్లం వస్తుంది. అందువలన అలాగ ఫ్రీగా ఉండకుండా రాడికల్స్ అంటే ఆ ఎలిమెంట్స్ ఫ్రీగా ఉండకుండా వాటిని న్యూట్రలైజ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. రిటార్డింగ్ బయలాజికల్ ఏజింగ్ అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటే మనం ముసలోళ్ళలా కనిపిస్తూ ఉంటాం. ఆ ఫ్రీ రాడికల్స్ అనేటటువంటివి లేకుండా చేస్తే యాక్టివిటీ అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది కాబట్టి యంగ్గా కనిపించడం. ఎన్హాన్సెస్ సెల్ రీజనరేషన్ అంటే కొత్త కణాలు ఏర్పడడానికి చాయిస్ ఉంటుందన్నమాట. హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్, రైబోఫ్లావిన్, క్యాట్చిన్స్ అండ్ ఫ్లావినాయిడ్స్, కెరోటినాయిడ్స్ అండ్ ఫ్లావోప్రోటీన్స్, ఆల్ఫా టోపోఫెరాల్ ఇవన్నీ మనకు విటమిన్స్, బీటా కెరోటిన్, ఆస్కార్బెటిక్, టానిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఇందులో మనకు ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తాయి. ద మ్యాక్ ఇండ్యూసెస్ ద హ్యూమన్ బాడీ టు ప్రొడ్యూస్ మోర్ సూపర్ ఆక్సైడ్ డైమ్యూటేజ్ అంటే ఈ మ్యాక్ మనం వేసుకుంటున్నాం చూసారా, మ్యాక్ 4 కానీ మ్యాక్ 5 కానీ అది వేసుకోవడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది, సూపర్ ఆక్సైడ్ డైమ్యూటేజ్ SOD అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఎంజైమ్. సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటి ఈ ఎంజైమ్ విచ్ స్కావెంజెస్ ద ఫ్రీ రాడికల్స్. ఈ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయబడతాయి. అంటే వాటన్నిటిని కూడా తినేస్తుంది. అంటే తినేస్తున్నట్టు ఏంటి, డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఫ్రీ రాడికల్స్ మీన్స్ బేసికల్లీ అన్పెయిర్డ్ electrons which attacks normal cell and results into degeneration, bad biochemicals. అంటే ఏంటి, మనకి అవసరమైనటువంటి రియాక్షన్స్ జరుపుకుంటే ప్రాబ్లం లేదు. ఖాళీగా ఉన్నాం కదా అని ఏదో రియాక్షన్ జరిపేస్తే ఏమవుతుంది, దట్ కెన్ ఫార్మ్ ద పాయిజనస్ కాంపౌండ్. ఆ విధంగా మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. అందువలన అలాగ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది అన్నమాట. మ్యాక్ అనేటటువంటిది అంటే మ్యాక్ ఏం చేస్తుంది, సూపర్ ఆక్సైడ్ డైమ్యూటేజ్ అనేటటువంటిది డిస్మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేయడం ద్వారా ఆ ఎంజైమ్ కాస్త ఈ ఫ్రీ రాడికల్స్ని కన్జ్యూమ్ చేసేస్తుంది. కాబట్టి మనకి ఆరోగ్యం పాడవకుండా హెల్తీగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బేసిక్. అది మన చేసేటటువంటి మ్యాక్ చేసేటటువంటి పని అది అన్నమాట. ఇక్కడ దిస్ ఈజ్ ద రసాయన అని చెప్పేసి చెప్తాం. అంటే రసాయన ట్రీట్మెంట్కి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఇక్కడ ఒక మ్యాక్ అనేటటువంటి ట్యాబ్లెట్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే దాన్ని ఏ విధంగా వేసుకోవాలి, వేసుకుంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది, అది రిలీజ్ చేసేటటువంటి ఎంజైమ్ ఏంటి, ఏ రకమైనటువంటి యాక్టివిటీ చూపిస్తుంది అది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే షార్ట్లో రసాయన అడుగుతున్నారు, దానికి సంబంధించి ఇది టాపిక్ అన్నమాట. అలాగే సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేదంలో చాలా రకాల మొక్కలు ఉపయోగిస్తున్నారు. నియర్ ఆఫ్ 1200 ప్లాంట్స్ ఉన్నాయంట. ఆ మొక్కల పేర్లన్నీ ఇక్కడ రాయడం కష్టం కాబట్టి ఏదో జస్ట్ 5 పేర్లు ఇక్కడ మెన్షన్ చేసి వదిలేశాను నేను. అంటే ఆయుర్వేదం లోపల చాలా రకాల మొక్కలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఇది ఎంబ్లికా అఫిసినాలిస్, టర్మినేలియా చెబూలా, వితోరియా సోమ్నిఫెరమ్, టీనోస్పోరా కార్డిఫోలియా, టర్మినేలియా అర్జున,
అలాగే జింజరు, కర్కుమలాంగ, ఈ విధంగా రావుల్పియా సర్పంటైనా, ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో ఉపయోగించేటటువంటి డ్రగ్స్ కేటగిరీకి సంబంధించినటువంటి మొక్కలే. అంటే ఏ పేర్లు చెప్పుకుంటూ పోవడమే తప్ప ఏమీ ఉండదు ఇందులో. అంటే మీకు ఒక 5 ప్లాంట్స్ని మాత్రం నేను మేజర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ట్రైబల్ పీపుల్స్ ఎప్పటి నుంచో ఈ మొక్కలను ఉపయోగిస్తున్నారు మన ఇండియా లోపల. అందువల్ల ఇవంటే మనకు కాస్త కోస్త తెలిసిన మొక్కలు కాబట్టి చెప్పుకుంటూ వచ్చాం. మనకు తెలియలేనటువంటి మొక్కల పేర్లు చాలా ఉన్నాయి. ఇంకా అవి పేర్లు చెప్తే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్గా వినండి ఒకసారి. ఎకిరాంథస్ ఆస్పెరా అంటే ఫైల్స్ కోసం ఉపయోగపడుతూ ఉంటుందంట. ఏగిల్ మార్మిలోస్ అంటే మన మారేడు చెట్టు ఉంటుంది కదా అది. కేషియా ఫిస్టులా ఇది సిసాల్పినేసి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించింది. టీరోకార్పస్ మార్సుపియం డయాబెటిక్ పేషెంట్స్ కోసం లేదా బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే బాహినియా వైహిలి అనేటటువంటిది డిసెంట్రీ అనేటటువంటిది రోగానికి ఉపయోగపడుతుంది. జిజిపస్ జైలోపైరస్ ఆస్తమా పేషెంట్ల కోసం ఉపయోగపడేటటువంటిది. బ్రాసికా జెన్షియా డయేరియాకి సంబంధించి ఇలాగ రకరకాల మొక్కలు మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ అంటే 1200 ప్లాంట్స్. అంటే ఇంపార్టెంట్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ ఈ 5 ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి ట్రీట్మెంట్ లోపల ఆయుర్వేదం ట్రీట్మెంట్ రసాయన చికిత్సలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ 5 నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీకు చూపించడం జరిగింది అన్నమాట. దిస్ ఈజ్ ద షార్ట్ ఆఫ్ ద రసాయన. మ్యాక్ అనేది మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఏంటంటే మహర్షి అమృత్ కలష్ అనేటటువంటిది. అంటే దీని యొక్క యాక్టివిటీ ఏంటంటే స్కావెంజర్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్. మరి స్కావెంజర్ లాగా పనిచేసేటటువంటిది ఏం చేస్తుంది? ఈ మ్యాక్ అనేటటువంటిది ఇండ్యూసెస్ ద సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ని హ్యూమన్ బాడీలో పెంచుతుంది, అంటే రిలీజ్ చేస్తుంది అన్నమాట. రిలీజ్ చేయడం వల్ల అది ఫ్రీ రాడికల్స్ అన్నింటినీ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి బ్యాడ్ కెమికల్స్ అనేటటువంటి ఫామ్ అవ్వవు కాబట్టి మనకు డిసీజ్ రాదు. వచ్చినటువంటి డిసీజ్ ప్రివెంట్ చేయబడుతుంది. మనం హెల్తీగా ఉంటాం. ఫిజికల్గా మెంటల్గా కూడా మనం హెల్తీగా ఉండేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. అందువల్ల దీన్ని మనం రసాయన చికిత్స అంటే విత్ కెమికల్స్ అన్నాం. కెమికల్స్ అంటే కెమికల్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అప్లై చేయడం కాదు. ఆ కెమికల్స్ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి మ్యాక్లో ఇంచుమించుగా ఎన్ని వాడామన్నాం? ట్యాబ్లెట్లో అయితే 13 హెర్బ్స్ వాడాం. అలాగే పేస్ట్లో అయితే 38 హెర్బ్స్ వాడాం. చూసారా? అంటే ఇన్ని రకాల హెర్బ్స్ని మిక్స్ చేసి అందులో అంటే అన్ని రకాల హెర్బ్స్ని యూజ్ చేశారు కాబట్టి ఇంత పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట ఈ రసాయన. అంటే కింగ్ ఆఫ్ రసాయన ఇట్ మీన్స్ మ్యాక్. దిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్ ఆఫ్ ది రసాయన. దీంతో మీకు ఆయుర్వేదం అనేటటువంటి కాన్సెప్ట్ ఫినిష్ అయిందనమాట. మన లాస్ట్ క్లాస్ లోపల ఆయుర్వేదం డెఫినేషన్ చెప్పుకొని దాని యొక్క ఆరిజిన్ అండ్ హిస్టరీ గురించి దాని యొక్క స్కోప్ గురించి చెప్పాం. అంటే మిమ్మల్ని ఆయుర్వేదం గురించి ఎగ్జామినేషన్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆయుర్వేద అన్నారనుకోండి 3 కాన్సెప్ట్స్ రాస్తారని చెప్పాం. ఏంటవి? సప్తధాతు, పంచభూతాస్, త్రిదోషాస్. ఇవి 3 కాన్సెప్ట్స్ రాస్తారు. ఓన్లీ రైట్ ఎస్సే ఆన్ ద ఆయుర్వేదం అంటే ఇంకా హోల్ మొత్తం రాయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ తగ్గించుకుంటారు. వాత పిత్త కఫాల గురించి ఎక్స్ప్లెనేషన్, పంచభూతాస్ గురించి ఎక్స్ప్లెనేషను, సప్తధాతుస్ ఎక్స్ప్లెనేషన్ తగ్గించుకుని హిస్టరీ స్కోపు రాసి అప్పుడు ఈ రాస్తారు. మళ్ళీ క్లైమాక్స్లో ఏం రాయాలి? డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ కూడా రాయాలి కదా. అంటే జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ మీరు అక్కడ రాస్తే సరిపోతుంది అన్నమాట. దానివల్ల మీకు ఎస్ఐ అనేటటువంటిది కంప్లీట్. అప్పుడు రసాయన గురించి రాయాల్సిన పని ఉండదు మనకి. ఇది సెపరేట్ షార్ట్ మనకి. మీకు అంటే మనకి ఆయుర్వేదం అనేటటువంటిది మన ఇండియా లోపల మనకు అందరికీ తెలిసినటువంటి మెడిసినల్ సిస్టమ్. కాకపోతే మన వాళ్ళు సింపుల్గా కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటారు అంటే పసర మందు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది కూడా వేరే ఉంటుంది. నాటు మందు వేరు, ఇదేమో
ఒక రకంగా మనకు ఓల్డెన్ డేస్లో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మెడిసిన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మన బాడీలో ఉండేటటువంటి టిష్యూస్ని బేస్ చేసుకుని వాటిలో క్రియేట్ అయ్యేటటువంటి అబ్నార్మాలిటీస్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అది విషయం ఇక్కడ. దిస్ ఈజ్ ద ఆయుర్వేదం, అలాగే షార్ట్ ఆఫ్ ద రసాయనం.